మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అత్యవసర విచారణకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఉన్నతాధికారులతో మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్, సీఎంఓ అధికారులు ఇంటెలిజెన్స్ చీఫ్ సమావేశానికి హాజరయ్యారు. అసైన్డ్ 22A కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధమైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఘటనపై జిల్లా కలెక్టర్తో సీఎం ఫోన్లో మాట్లాడారు. ఘటనపై జిల్లా అధికారులు సత్వర స్పందన లేకపోవడంపై ఆరా తీశారు. గౌతమ్ అనే ఉద్యోగి ఆదివారం రాత్రి 10:30 గంటల వరకు కార్యాలయంలో ఉన్నందున ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు ఉండడానికి కారణాలు తెలుసుకోవాలని సీఎం ఆదేశించారు. అతను ఎందుకు వెళ్లాడు, ఏ పని కోసం వెళ్లాడని వివరాలు అడిగారు. ఘటన సమయంలో విధుల్లో వీఆర్ఏ ఉన్నాడని అధికారులు వివరించారు. ఘటనా ప్రాంతానికి పోలీసు జాగిలాలు వెళ్లాయా, ఉదయం నుంచి ఏం విచారణ చేశారని ఆరా తీశారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపై ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఆదేశించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డేటా సేకరించాలన్నారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని సీఎం అన్నారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు అధికారులు మర్చిపోకూడదని, ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారన్న సీఎం, గతంలో వారు నేరాలు చేసి సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు కూడా అధికారులు మర్చిపోకూడదని, ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలని ఆదేశించారు. గతంలో ఆ కార్యాలయంలో పనిచేసిన అధికారుల ప్రమేయంపైన విచారణ చేయాలని సూచించారు. దగ్ధమైన ఫైళ్లు ఏ ఏ విభాగాలకు చెందినవి, ఆధారాల సేకరణలో నిర్లక్ష్యానికి కారకులు ఎవరు అనే అంశాలపై విచారించాలన్నారు. ప్రభుత్వం మారిందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు పని చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నేరం జరిగిన సమయంలో సత్వరం స్పందించని అధికారులపై చర్యలు ఉంటాయని సీఎం తేల్చి చెప్పారు.